గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా విశ్వ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అరండల్పేటలోని ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సమాజ మందిరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ మరియు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి కనకాచారి మరియు గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ తదితరులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళి అర్పించారు. విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ సింహాద్రి కనకాచారి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మ బంధువు అయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని తెలిపారు. తెలుగుదేశం పార్టీని 82 మార్చి 29 స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనేటువంటి దాన్ని అనుగుణంగా మరి రాష్ట్రాన్ని అటు సంక్షేమం, అటు అభివృద్ధి, విద్య, వైద్య అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడమే కాకుండా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైతే మౌలిక వసతులు కావాలో అన్నీ కూడా కల్పన చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన మరి ₹2 కిలో బియ్యం, మరి జనతా వస్త్రాలు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వాలు ఏదైతే పేదలకు ఇచ్చిన తాటేటీలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించి మరి ప్రజల్లో ఎంతో చేరుకోవడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి మరి ఎంతోమంది అతి సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా చేసుకొని ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. సినీ రంగంలో రారాజుగా వెలిగింది. ఈ రోజున రాజకీయాల్లోకి ప్రవేశించే ఆ రోజున దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రామారావు గారు ప్రవేశపెట్టిన